మేడ్చల్ మురుగునీటి శుద్ధి కేంద్రం నిర్మాణంతో 4 కాలనీల వాసులు ఇబ్బంది పడే పరిస్థితి ఉందన్నారు ఎమ్మెల్సీ కవిత. సిటీలో వేరే చోట శాంక్షన్ అయిన మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని ఉప్పల్ బగాయత్ దగ్గర ఎందుకు ఏర్పాటు చేస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మూసీలో మురికి ఎస్టీపీ సెంటర్తో నేల నీళ్లు పొల్యూట్ అయ్యే ఛాన్స్ ఉందన్నారు. జాగృతి జనం బాటలో భాగంగా మేడ్చల్ జిల్లా ఉప్పల్లో పర్యటించారు ఎమ్మెల్సీ కవిత. రామంతాపూర్ ఇందిరానగర్ చెరువును పరిశీలించారు. చెత్తా చెదారంతో మురికి వాసన వస్తున్నట్లు స్థానికులు కవిత దృష్టికి తీసుకెళ్లారు. తర్వాత ఉప్పల్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులను పరిశీలించారు కవిత. కాలనీలకు సంబంధించి మరి కనీసం కాలనీ వాళ్ళని అడగకుండా డైరెక్ట్గా వేరే దగ్గర శాంక్షన్ అయినటువంటి సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏదైతే ఉంటుందో ఎస్టీపీ దాన్ని తీసుకొచ్చి డైరెక్ట్గా కాలనీ వాళ్ళకు ముందట పెట్టడం జరిగింది. ఇక్కడ ఒకవేళ ఈ 4 ఎకరాలు ఖాళీగా ఉంటే కాలనీ వాళ్ళకి సంబంధించి ఒక పార్కో లేకపోతే ఏదైనా ఓపెన్ జిమ్మో లేకపోతే పిల్లలకు పనికొచ్చే లైబ్రరీయో ఒక కమ్యూనిటీ హాలో కడితే ప్రజలకు పనికొస్తుంది. కానీ డైరెక్ట్గా మీరు తీసుకొచ్చి ఎస్టీపీ కడతా ఉన్నారు. ఎస్టీపీ కూడా మనకు అవసరమే, నేను కాదంటలేను. కాకపోతే ఆ ఎస్టీపీ కట్టే ముందు కనీసం కాలనీ వాసులను అడగాలి. ఎందుకోసం అంటే వీళ్ళు ఆల్రెడీ ఒక పక్క మొత్తం మూసినది ఉండి దాంతోనే నానా కష్టాలు పడతా ఉన్నటువంటి పరిస్థితులు. పేద మధ్యతరగతి కుటుంబాలు ఉన్నటువంటి కాలనీలు ఇవన్నీ. మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కష్టపడి సంపాదించుకున్నటువంటి ఆస్తులు రేపటి నాడు ఈ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఇక్కడ ఉంటే కుర్మనగర్ ప్లస్ ఇక్కడ ఉండే 4 కాలనీల తరఫున తెలంగాణ జాగృతి తరఫున నేను డిమాండ్ చేసేది ఈ ఎస్టీపీ ఇక్కడ శాంక్షన్ కాలేదు, వేరే దగ్గర శాంక్షన్ అయిందని చెప్తా ఉన్నారు. తక్షణమే అధికారులు ఇక్కడికి రావాలి, వచ్చి మరి అక్కడ శాంక్షన్ అయితే ఇక్కడ ఎందుకు పెడుతున్నారు అన్న వివరణ ఇవ్వాలి. 1, 2 తక్షణమే పనులు ఆపాలి. ఇక్కడ లేడీస్ పోయి నిలబడి పనులు ఎందుకు చేస్తున్నారు మరి మేము అడగలేదు కదా అని అంటే లేడీస్ని అరెస్ట్ చేసి టెర్రరిస్టుల లెక్క పొద్దు నుండి సాయంత్రం వరకు 4 పోలీస్ స్టేషన్లు వాళ్ళని తిప్పడం అన్నది